ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నూతన దినమున మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉదయం మీరు ఈ సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. మీరెక్కడ ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, ప్రయాణములో ఉన్నా, పనికి సిద్ధపడుతున్న, విదేశాల్లో ఒంటరిగా ఈ మాటలు వింటున్నా ఈ క్షణములో దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ధ్యానించబోయే లూకా సువార్త 2వ అధ్యాయము ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేవుడు గొప్ప కార్యాలను ప్రారంభించినప్పుడు అవెప్పుడు గొప్ప శబ్దముతో ప్రారంభము కావు. కానీ కొన్నిసార్లు అవి ఒక చిన్న పట్టణములో, ఒక సాధారణ కుటుంబములో, ఒక పశువుల తొట్టిలో, ఎవరికి తెలియని రాత్రిలో ప్రారంభమవుతాయి. బెత్లెహేములో ఆ రాత్రి ప్రపంచానికి సాధారణ రాత్రిలాగే కనిపించింది. కానీ పరలోకానికి అది చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాత్రులలో ఒకటి. అందుకే ఈరోజు మీ పరిస్థితి చిన్నదిగా కనిపించినా నిరుత్సాహపడకండి. మీ చేతిలో ఉన్నది తక్కువగా ఉన్నా వెనక్కి తగ్గకండి. మీ జీవితము ప్రస్తుతము ఎవరికి కనిపించకపోయినా భయపడకండి. మనుషులకు కనిపించని చోట దేవుడు తన గొప్ప కార్యాన్ని నిర్మించగలడు. ఈరోజు విశ్వాసముతో మీ నోటితో నాతో పాటు ఇలా చెప్పండి: దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నాడు. నా ప్రస్తుత పరిస్థితి నా భవిష్యత్తును నిర్ణయించదు. నా జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. ఆయన కార్యాన్ని నేను విశ్వాసముతో ఎదురు చూస్తాను. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరు మాటలను విశ్వాసముతో స్వీకరిస్తే మీ హృదయంలో ఒక కొత్త ఆశను దేవుడు వెలిగిస్తాడు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ప్రేమతో ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు దేవుని వాక్యముతో మీ రోజును ప్రారంభించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ సర్వోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయం మా హృదయాలను నీ వాక్యానికి తెరుస్తున్నాం. మా భయాలను తొలగించండి. మా నిరాశకు బదులు నిరీక్షణను దయచేయండి. మాకు అర్థము కాని పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని దయచేయండి. ఈరోజు నీ వాక్యము మా జీవితంలో సజీవమైన మాటగా మార్చుమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇప్పుడు మనము ఈరోజు వాగ్దాన సందేశంలోనికి ప్రవేశిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము యేసు క్రీస్తు జననముతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కైసరు అగస్టు నుండి జనాభా లెక్కల కోసము ఆజ్ఞ వచ్చింది. యోసేపు తన వంశానికి సంబంధించిన పట్టణమైన బెత్లెహేముకు వెళ్ళాడు. అతనితో మరియ కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ సమయము వచ్చింది. ఆమె తన మొదటి కుమారుణ్ణి కనింది. ఆయనను వస్త్రాలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఎందుకంటే వారికి విడిదిలో స్థలము దొరకలేదు. ఇక్కడ ఒక క్షణము ఆగి ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపములో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు రాజభవనము సిద్ధముగా లేదు, విలాసవంతమైన గది సిద్ధముగా లేదు, రాజ సింహాసనము లేదు. ఒక పశువుల తొట్టి మాత్రమే ఉంది. ఇది మనకొక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు తన మహిమను వ్యక్తపరచడానికి మన పరిస్థితులు పరిపూర్ణముగా ఉండాలని ఎదురుచూడడు. బెత్లెహేము చిన్న పట్టణము. మరియా సాధారణ యువతి. యోసేపు సాధారణ వడ్రంగి. ప్రసవ స్థలము సాధారణమైనది. కాని ప్రియులారా, ఆ సాధారణమైన పరిస్థితుల్లోనే దేవుని అసాధారణ కార్యము జరిగింది. ఇదే ఈరోజు మీకు దేవుని సందేశము.
మీ ఇంటి పరిస్థితులు పరిపూర్ణముగా లేకపోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనముగా ఉండవచ్చు. మీకు ఉద్యోగం ఇంకా రాకపోవచ్చు. మీ వ్యాపారము నష్టాల్లో ఉండవచ్చు. మీ కుటుంబంలో కలహాలు ఉండ కలహాలు ఉండి ఉండకపోవచ్చు. మీ కుటుంబంలో కలహాలు ఉండి ఉండవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీ ఆరోగ్యము గురించి భయపడుతూ ఉండవచ్చు. కానీ వినండి, పరిస్థితి చిన్నదిగా ఉండటము దేవుని ప్రణాళిక చిన్నదని అర్థము కాదు. బెత్లెహేములోని ఆ పశువుల తొట్టి అప్పటికి ఎవరికీ గొప్పగా కనిపించలేదు. కాని ఆ తొట్టిలో పడుకున్న శిశువు ప్రపంచ చరిత్రను మార్చబోయే రక్షకుడు. దేవుని కార్యాన్ని బయట కనిపించే పరిస్థితులతో అంచనా వేయకండి. ఆ రాత్రి గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమయ్యాడు. భయపడకుడి అని చెప్పాడు. సమస్త ప్రజలకు కలుగబోవు మహా సంతోషమైన శుభవార్తను ప్రకటించాడు. రక్షకుడు పుట్టాడని వారికి తెలియజేశాడు. గమనించండి, దేవుని వార్త మొదట రాజభవనానికి వెళ్ళలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. గొప్ప సంపద కలిగిన వారికి మాత్రమే వెళ్ళలేదు. కాని రాత్రివేళ మందలను కాపాడుతున్న గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? దేవుని రాజ్యములో మనిషి సామాజిక స్థానము కాదు, దేవుని దృష్టిలో అతని హృదయము ముఖ్యమైనది. మీరు ఈరోజు మీ గురించి తక్కువగా అనుకుంటున్నారా? నా వల్ల ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? నా కుటుంబంలో నేనేమీ మార్చలేను అని బాధపడుతున్నారా? నాకు అవకాశాలు లేవు అని అనుకుంటున్నారా? అయితే బెత్లెహేము కథను గుర్తుంచుకోండి. దేవుడు చిన్నదిగా కనిపించే జీవితంలో కూడా గొప్ప ఉద్దేశాన్ని దాచగలడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు ఈ సందేశాన్ని మన జీవితానికి దగ్గరగా తీసుకుందాం. మీరు ఉద్యోగము కోసము ఎదురు చూస్తూ ఉన్నట్టయితే, ప్రతిరోజు దరఖాస్తులు పంపుతూ సమాధానము కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే, మీ ఫోన్ మోగుతుందేమో అని చూస్తూ ఉన్నట్టయితే, మీలో ఒక ప్రశ్న ఉండవచ్చు, నా కోసము ఎప్పుడు అని. ఈరోజు బెత్లెహేమును గుర్తుంచుకోండి. దేవుని సమయము వచ్చినప్పుడు సాధారణమైన మార్గము ద్వారా కూడా అసాధారణమైన తలుపును దేవుడు తెరవగలడు. మీరు వ్యాపారంలో నష్టపోయి ఉంటే, గతంలో చేసిన నిర్ణయాల గురించి బాధపడుతుంటే, అప్పులు పెరిగిపోయి ఉంటే, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వగలడు. నూతన మార్గాన్ని చూపగలడు. మీరు వ్యాపారంలో నష్టపోయి ఉంటే, గతంలో చేసిన నిర్ణయాల గురించి బాధపడుతుంటే, అప్పులు పెరిగిపోయి ఉంటే, ఇక్కడి నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వగలడు. నూతన మార్గాన్ని చూపగలడు. మీరు మూసుకుపోయినదే చూస్తున్న చోట ఆయన కొత్త అవకాశాన్ని తెరవగలడు. కనుక విషయం గుర్తుంచుకోండి, ఈ వాగ్దానము దేవుని మీద విశ్వాసముతో పాటు జ్ఞానము, కృషి, నిజాయితీ, బాధ్యతతో నడవమని కూడా పిలుస్తుంది. దేవుని మీద నమ్మకము పెట్టుకోవడం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడము కాదు, ఆయన నడిపింపును నమ్మి సరైన అడుగు వేయడం. మీరు కుటుంబ సమస్యలో ఉన్నారా? భార్య భర్త మధ్య దూరము పెరిగిందా? పిల్లలు మీ మాట వినడం లేదా? ఇంట్లో ఒకప్పుడున్న సంతోషము ఇప్పుడు దుఃఖముగా మారిందా? ఈరోజు యేసు జనన కథ మీకొక విషయము చెబుతుంది. దేవుడు చీకటి రాత్రుల్లోకి వెలుగును తీసుకొని రాగలడు. మీరు విదేశాల్లో ఉన్నారా? కువైట్లోనో దుబాయ్‌లోనా? కువైట్‌లోనా, దుబాయ్‌లోనా, అబుదాబిలోనా, అమెరికాలోనా, యూరప్‌లోనా, ఆస్ట్రేలియాలోనా, ఎక్కడ ఉన్నా మీ కుటుంబము మీకు దూరముగా ఉండవచ్చు. పండుగ రోజుల్లో ఇంటి జ్ఞాపకాలు బాధించవచ్చు. ఒంటరితనము మిమ్మల్ని లోపల నుంచి కుంగదీయవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీ కుటుంబ సభ్యులు మీ పక్కన లేకపోయినా దేవుని సన్నిధి మీతో మీ పక్కనే ఉంది. రాత్రివేళ గొర్రెల కాపరులతో దేవుని దూత మాట్లాడినట్టే ఈరోజు దేవుని వాక్యము
మీ హృదయంతో మాట్లాడుతుంది. భయపడకు అని. ఈ 2 మాటలు ఈరోజు మీ ఆత్మకు ఔషధంలా మారాలి. మీరు విద్యార్థి అయితే పరీక్షల ఒత్తిడి ఉండవచ్చు. భవిష్యత్తు గురించి భయం ఉండవచ్చు. ఇతరులతో పోల్చుకుంటూ మీలో మీరు ఓడిపోతున్నట్టు అనిపించవచ్చు. ప్రియమైన విద్యార్థి, నీ విలువ ఒక పరీక్షలో వచ్చిన మార్కులతో నిర్ణయించబడదు. నీ జీవితానికి దేవుని ఉద్దేశం ఉంది. ప్రార్థించు, కష్టపడి చదువు, నీ సమయాన్ని జ్ఞానముగా ఉపయోగించు, నీ భవిష్యత్తును దేవుని చేతిలో ఉంచు. అప్పుడు భయము నీ నిర్ణయాలను నడిపించదు. మీరు ఆస్పత్రిలో ఉన్నట్టయితే మీ శరీరంలో బలహీనత ఉండవచ్చు. వైద్యుల నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. శస్త్రచికిత్స గురించి భయపడుతూ ఉండవచ్చు. ఈ మాట వినండి. మీ పరిస్థితిని దేవుడు చూడకుండా లేడు. ఆయనకు నీ కన్నీరు తెలుసు, నీ భయము తెలుసు, నీ ప్రార్థన కూడా తెలుసు. మనము వైద్యులను గౌరవిస్తూ, చికిత్సను అనుసరిస్తూ, అదే సమయంలో స్వస్థత ఇచ్చే దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మీ హృదయంపై చేయి పెట్టుకోండి. ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. నా భయము నీకు తెలుసు. నన్ను విడిచిపెట్టకు అని చెప్పండి. నమ్మకముతో చెప్పండి. దేవుడు మీ జీవితంలోని చీకటి అధ్యాయాన్ని చూసి అక్కడే కథను ముగించడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, లూకా 2వ అధ్యాయము చివర్లో మనకు యేసు బాల్యములోని అత్యంత ముఖ్యమైన సంఘటన కనిపిస్తుంది. యేసుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపు మరియా పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్లారు. తిరుగు ప్రయాణములో యేసు తమతో లేడని వారు గమనించారు. వారు ఆందోళనతో ఆయనను వెతుకుతూ తిరిగి యెరూషలేముకు వెళ్లారు. చివరకు ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తూ కనిపించాడు. ఆయనను చూసి మరియా ఆశ్చర్యముతో మాట్లాడినప్పుడు యేసు తన పరలోక తండ్రికి సంబంధించిన కార్యాలలో ఉండటము తనకు అవసరమని తెలియజేశాడు. ఇక్కడ మనకొక గొప్ప పాఠముంది. యేసు బాల్యములోనే తన తండ్రి చిత్తము పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. ప్రియులారా, మీ పిల్లల గురించి ప్రార్థించండి. వారి చదువుల కోసం మాత్రమే కాదు, వారి ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, వారి వివాహాల కోసం మాత్రమే కాదు, వారు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలని ప్రార్థించండి. మీ పిల్లలు దేవుని సన్నిధిలో పెరిగితే ప్రపంచము వారికిచ్చే విజయాల కంటే గొప్ప సంపదను వారు పొందుతారు. మరియు లూకా 2వ అధ్యాయము యేసు జ్ఞానము ఎదుగుదల గురించి కూడా సెలవిస్తుంది. ఆయన జ్ఞానములో అభివృద్ధి చెందుతూ దేవుని మరియు మనుషుల అనుగ్రహంలో ఎదిగాడు. ఇది మనకు మరొక పాఠము. దేవుని కార్యము ఒక్కసారిగా పూర్తయ్యే విషయము కాదు. ఎదుగుదల ఒక ప్రక్రియ. ఈరోజు మీరు నిన్నటి కంటే కొంచెము బలముగా ఉండవచ్చు. ఈరోజు మీ విశ్వాసము నిన్నటి కంటే కొంచెము లోతుగా ఉండవచ్చు. ఈరోజు మీరు నిన్నటి కంటే ఎక్కువగా ప్రార్థించవచ్చు. అదే ఆత్మీయ ఎదుగుదల. దేవుడు మీ జీవితంలో విత్తనము వేసినట్టయితే దాని ఎదుగుదలకు సమయము అవసరము కావచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక చిన్న పట్టణములో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేవు. తండ్రి చిన్న ఉద్యోగము చేసేవాడు. తల్లి ఇంటి పనులతో పాటు పిల్లలను చూసుకునేది. వారి కుమారుడు ఎన్నో సంవత్సరాలు చదివి ఉద్యోగము కోసము ప్రయత్నించాడు. ఒక దరఖాస్తు, మరొక దరఖాస్తు, మరొక ఇంటర్వ్యూ. ప్రతిసారి ఒకే సమాధానము: మీ ఎంపిక జరగలేదు. మొదట అతను ధైర్యంగానే ఉండేవాడు. కాని తరువాత అతనిలో నిరాశ పెరిగింది. చివరికి ఒకరోజు రాత్రి అతను తన తండ్రితో ఇలా అన్నాడు: నాన్నా, నా జీవితంలో దేవుడు ఏమైనా చేస్తున్నాడా? ఆ తండ్రి కొద్దిసేపు మౌనముగా ఉండిపోయాడు. తర్వాత తన కుమారుడి భుజంపై చేవేసి ఇలా చెప్పింది: నాన్నా, మన కళ్ళకు తలుపు మూసినట్టు కనిపించినంత మాత్రాన దేవుని పని ఆగిపోయిందని కాదు అని ఆ తండ్రి కుమారునికి ధైర్యాన్ని చెప్పాడు. ఆ రాత్రి ఆ తల్లి, తండ్రి, కుటుంబమంతా కలిసి ప్రార్థించారు. మరుసటి రోజు పరిస్థితి మారలేదు. మరుసటి వారము కూడా మారలేదు. నెల గడిచింది, ఏమీ జరగలేదు. కాని ఆ యవ్వనస్తుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. సమాధానము ఆలస్యమైన నేను నా ప్రార్థనను ఆపను అని.
అవకాశం ఆలస్యమైన నా కృషిని ఆపను అని. అతను నూతన నైపుణ్యాలను నేర్చుకున్నాడు. తన పరిచయాలను పెంచుకున్నాడు. నూతన అవకాశాల కొరకు దరఖాస్తుని చేశాడు. కొన్ని మాసాల తర్వాత అతనికి ఒక సంస్థ నుండి పిలుపు వచ్చింది. అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగము మొదట అతను కోరుకున్న ఉద్యోగము కాకపోయినా అదే ఉద్యోగము ద్వారా అతనికి మరిన్ని అవకాశాలు తెరుచుకున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత అతను వెనక్కి చూసి ఇలా అన్నాడు, అప్పుడు మూసిన తలుపులన్నీ నా శత్రువులు అనుకున్నాను, కాని అవే నన్ను సరి అయిన తలుపు వైపు నడిపించాయని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో కూడా కొన్ని తలుపులు ఎందుకు మూసుకుపోయాయో ఈరోజు మీకు అర్థము కాకపోవచ్చు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీరు చూస్తున్న ముగింపు దేవుడు రాస్తున్న కథలో కేవలము ఒక పేజీ మాత్రమే కావచ్చు. బెత్లెహేములో పశువుల తొట్టి చివరి కథ కాదు, అది ప్రారంభం. అలాగే మీ కన్నీళ్లు మీ జీవితానికి చివరి మాట కావు. మీ నిరుద్యోగము చివరి మాట కాదు. మీ అప్పులు చివరి మాట కాదు. మీ వైఫల్యము చివరి మాట కాదు. మీ ప్రస్తుత బలహీనత చివరి మాట కాదు. మీ కథపై చివరి మాట చెప్పేది దేవుడే. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి విశ్వాసముతో ఇదిగో దేవుడు నాకు నూతన మార్గాలను తెరుస్తాడు అని విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ఈ చివరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయము నీ సన్నిధిలోనికి వచ్చిన నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరి కోసము ప్రార్థిస్తున్నాను. బెత్లెహేములో చీకటిలో వెలుగును పుట్టించిన దేవా, ఈరోజు వారి జీవితంలోని చీకటి ప్రదేశాలలో నీ వెలుగును ప్రసరింపజేయండి. భయముతో ఉన్నవారికి ధైర్యాన్నివ్వండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను దయచేయండి. కన్నీళ్లతో ఉన్నవారికి ఆదరణను దయచేయండి. తమ భవిష్యత్తు గురించి భయపడుతున్న వారికి నీ నడిపింపును దయచేయండి. ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరులకు సరైన అవకాశాలను చూపించండి. అయ్యా, వ్యాపారంలో నష్టపోయిన వారికి జ్ఞానాన్ని దయచేయండి. తప్పుడు నిర్ణయాలను గుర్తించే వివేకాన్ని దయచేయండి. అప్పుల భారముతో నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. విరిగిపోయిన కుటుంబాలను సమాధానాన్ని నెలకొల్పండి. భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న దూరాలను తొలగించండి. తప్పిపోయిన పిల్లలను మంచి మార్గంలో నడిపించండి. ప్రతి కుటుంబ గృహాన్ని నీ సమాధానముతో నింపండి. ప్రభువా, ఈరోజు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలను కాపాడండి. విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయండి. పరీక్షల భయాన్ని తొలగించండి. చెడు స్నేహాల నుండి వారిని కాపాడండి. వారి భవిష్యత్తును నీ చిత్తానుసారంగా ముందుకు నడిపించండి. విదేశాల్లో చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పోషణకై ఉద్యోగాలు చేస్తున్న వారిని కాపాడండి. తమ కుటుంబాలకు దూరముగా కన్నీళ్లను దాటుకుంటూ పనిచేస్తున్న వారికి నీ సన్నిధి తోడుగా ఉండచేయండి. దేవ, ప్రయాణించే వారికి ప్రయాణ రక్షణను దయచేయండి. అయ్యా, రైతులను జ్ఞాపకము చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. సైనికులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను కాపాడండి. వారు విధి నిర్వహించే ప్రదేశాలలో నీ రక్షణ కవచము వారి చుట్టూ ఉండునుగాక. దేవా, ఉద్యోగస్తులకు జ్ఞానము దయచేయండి. కార్యాలయాల్లో అన్యాయం ఎదుర్కొంటున్న వారికి న్యాయాన్ని కలగజేయండి. వృద్ధులను బలపరచండి. ఒంటరిగా ఉన్న వారికి నీ సన్నిధిని అనుభవింపజేయండి. ఆసుపత్రిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారికి ధైర్యాన్నివ్వండి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి బలాన్ని దయచేయండి. వైద్యులను, నర్సులను మరియు సంరక్షణ అందించే వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య సహాయము సరైన సమయంలో అందేలా కృపను చూపమని వేడుకుంటున్నాం. ప్రభువా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల హృదయాలు దాచుకున్న ప్రార్థనలను మీరు వినండి. అయ్యా, వారెవరికి చెప్పలేని బాధ మీకు తెలుసు. వారు రాత్రిళ్ళు కన్నీటితో అడిగిన ప్రశ్నలు మీకు తెలుసు. వారి గుండెలో దాచుకున్న కోరికలు మీకు తెలుసు. కుటుంబ అవసరాలు తెలుసు. పిల్లల భవిష్యత్తు తెలుసు. వివాహ పరిస్థితి తెలుసు.
ఆరోగ్య పరిస్థితి తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, ఉద్యోగ పరిస్థితి తెలుసు, ఆత్మీయ పోరాటము మీకు తెలుసు. ఈరోజు వారికి నీ సమాధానాన్ని ప్రసాదించండి. అయ్యా, లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులకు భయపడకుడి అని ప్రకటించినట్టే ఈరోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యుల హృదయాలకు కూడా నీ సమాధానాన్ని ప్రకటించండి. భయపడకండి, నేను నీతో ఉన్నాను, మీరు ఒంటరిగా లేరు, మీ జీవితాన్ని నేను చూస్తున్నాను అనే నమ్మకాన్ని వారి హృదయాలలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న బిడ్డలను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించి అయ్యా మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకి ఉంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు దేవుని వాక్యముతో, విశ్వాసముతో, ప్రార్థనతో మీ రోజును ప్రారంభించే సందేశాల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు చేసిన ప్రార్థనకు విశ్వాసముతో ఆమెన్ అని క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ సందేశము అవసరమైన వ్యక్తులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ఎవరో ఒకరి జీవితంలో ఈరోజు మీరు దేవుని ప్రోత్సాహానికి కారణము కావచ్చు. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ ప్రతి పరిస్థితి కొరకు తప్పకుండా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి దినము లూకా సువార్త 3వ అధ్యాయము ద్వారా అక్కడ యోహాను బాప్తిస్మమిచ్చు వాని పరిచర్య, మారు మనసుకు పిలుపు మరియు యేసు క్రీస్తు పరిచర్యకు సిద్ధమవుతున్న అద్భుతమైన ఆత్మీయ నేపథ్యాన్ని చూస్తాం. ఈ సందేశాన్ని తప్పకుండా వినండి. అప్పటి వరకు యేసు క్రీస్తు కృప మీతో, మీ కుటుంబముతో ఉండునుగాక. ఆమెన్.